ఉజ్జయిని మహాపట్నంలో సోమదేవ శర్మ సోమదేవమ్మ అని చెప్పి ఇద్దరు భార్యాభర్తలున్నారు. వాళ్ళిద్దరూ కూడా అన్యోన్య దాంపతులు. చక్కగా వాళ్ళకి భగవత్ అనుగ్రహం వల్ల 7 మగపిల్లలు కూడా జన్మించారు. అనంతరం కూడా వాళ్ళ సకాలంలో విద్యాబుద్ధులు, అలాగే వివాహం కూడా చక్కగా 7 వివాహం కూడా చేశారు. పిల్లా పాపంతో ఆనందంగా సంతోషంగా ఉంటున్నారు. ఇలా ఉంటున్న తరుణంలో వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా పోలాల అమావాస్య నాడు నోము చేసుకుందామని చెప్పి సంకల్పం చేసుకోవడం, ఉదయం నుంచి చక్కగా సామగ్రిని అమర్చుకోవడం, మధ్యాహ్నం సమయంలో ఆఖరి తాలుగా తోటి కోడలు సంతానం గతించిపోతున్నారు, చనిపోతున్నారు అన్నమాట. ఇలాగా 4 సంవత్సరాల వరకు అలాగే జరుగుతుంది. ఇక వస్తున్న సంవత్సరం ఎలాగైనా సరే చెయ్యాలి అని చెప్పి పట్టుదలతో అప్పటికే నిద్ర కూడా వేస్తున్నారు. ఎందుకంటే ఏ అఘాయిత్యం చేస్తున్నారో, లేకపోతే ఏ పాపం చేసిందో ఏంటో ఈ సంతానం ఇలాగా చనిపోతున్నారు అని చెప్పి పాపం నీలాపు నిద్ర పడుతుంది. ఇక ఆ సంవత్సరం ఎలాగైనా సరే చేయాలని చెప్పి పట్టుదలతో ఉదయం నుంచి కూడా చక్కగా పూజా సామాగ్రి అమర్చుకున్నారు. ఇంటి వాకిల్ని కూడా గోమయంతో, ఆవుపేడతో, పంచవర్ణాలతో ముగ్గులు పెట్టుకుని ఇంకా ఆనందంగా సంతోషంగా కార్యక్రమాన్ని నిమగ్నమయ్యారు. వంటలు కూడా చేసుకున్నారు. యథావిధంగా ప్రతి సంవత్సరం లాగే పాపం ఆ సంవత్సరం కూడా ఆఖరి తోటి తాలూకా సంతానం మగబిడ్డ ఆనందం చేశారు. అయితే చనిపోయినని తెలిసిందంటే తనకి మరి ఉంచరు, అనేక రకాల మాట్లాడాలి, ఇంతవరకు అమర్చుకున్నారు అని చెప్పి ఆ అమ్మాయి ఏం చేసింది, పాపం చనిపోయిన బిడ్డని పడుకున్నట్టుగా ఆ ఉయ్యాల్లో పరుండబెట్టి తను కూడా వ్రతంలో పాల్గొన్నారు, తప్పు ఒప్పు అని చెప్పి. ఇక ఆ సంవత్సరం కూడా చాలా ఆనందంగా ఈ అమ్మాయి తాలూకా ఇబ్బంది బయటికి చెప్పకుండా పాపం ఆ బాధను నిలబెట్టుకుని ఉన్నది. మిగతా వాళ్ళందరూ కూడా ఆనందంగా సంతోషంగా భక్తి ప్రపత్తులకి ఈ వ్రతాన్ని పూర్తి చేశారు. చక్కగా ప్రసాదాన్ని స్వీకరించారు. భోజనాలు కూడా పూర్తయిపోయి రాత్రి 9-10 ఆ సమయం ముందు ఇక ఈ తాలూకా తోటికోళ్ళు ఈ బాధను నిలబెట్టుకోలేక ఆ బిడ్డని భుజం మీద వేసుకొని ఎవరికి కూడా కంటి కనపడకుండా ఊలి పొలిమేరలో ఉన్న పోలేరమ్మ తాలూకా దేవాలయానికి వెళ్ళి ఆలయంలోకి ప్రవేశించి గర్భాలయంలోకి వెళ్ళి ఆ బిడ్డని అక్కడ పెట్టి ఏడుస్తున్నారు. మనకి ప్రతి గ్రామదేవత కూడా రాత్రి సమయం ముందు అమ్మవారు క్షేత్రపాలకురాలు గ్రామ ప్రదక్షిణ చేస్తారు. ఎందుకంటే క్షేత్రపాలకురాలు అంటే అర్థమైంటి గ్రామాన్ని సుభిక్షంగా ఉంచడానికి. ఇక సమయం 3 ఆ సమయం ముందు మళ్ళీ అమ్మవారు వచ్చేస్తారు గర్భాలయానికి. ఎందుకంటే తెల్లవారు లేచి అర్చకుడు వస్తారు. అక్కడి నుంచి కూడా దూరదీప నైవేద్యాలు అందుకోవాలి, పూజలు అందుకోవాలి, భక్తుల తాలూకా దర్శనం ఇవ్వాలని చెప్పి ఇక అమ్మవారు తిరిగి ప్రయాణమై గర్భాలయం ప్రవేశిద్దాం అనేసరికి తలుపులు వేసి లోపల ఆడగొంతుకుతో ఏడుపు వినిపిస్తుంది. వెంటనే ఎవరా అని చెప్పి అమ్మవారు గంభీర స్వరంతో అనేసరికి అమ్మాయి తీరువు కాకంటే భయపడకుండా, మా పోలేరమ్మ, నేను ప్రధాన కుటుంబంలోంచి కోడల్ని, నాకు ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా బిడ్డ గతించిపోతున్నాడు, ఎందుకు ఇలా జరుగుతుంది, నేను ఏ పాపం చేయట్లేదు కదా, నేను కూడా వాళ్ళతో పాటు ఈ అమ్మవారిని అర్చన కూడా చేస్తున్నాను ప్రతినిత్యం, అంతేకాకుండా అమ్ముకుంటున్నాను, ఎందుకు ఇలా జరిగిందని చెప్పి ఆ శోకంతో అడిగేసరికి అప్పుడు అమ్మవారు అంటారు, అమ్మా నువ్వు మంచి వ్యక్తివే, కాకపోతే ఏమిటంటే ప్రతి సంవత్సరం కూడా వంటలు చేసేటప్పుడు ఏం జరుగుతుంది, ఉప్పు సరిపోయిందా లేదా, అలాగే ఉడికిందా లేదా అని చెప్పి ఆ నైవేద్యాలన్నీ కూడా నువ్వు తినేసి ఏదైతే ఉందో ఉచ్చిష్టం అంటే ఎంగిల నైవేద్యం అమ్మవారికి నాకు పెడుతున్నావు, అందువల్ల నీ సంతానం గతించిపోతుంది అనేసరికి వెంటనే ఆవిడ బాధపడి, అమ్మ నాకు తెలియదమ్మా, నా వయసు కూడా చిన్న, అలాగే నేను ఆహారం తీసుకున్నట్టుగా అంటే ఈ ఉడికిందా లేదా అని చెప్పి పదార్థం తిన్నట్టు కూడా ఎవరు నేను చూడలేదు, చూసినట్టయితే వాళ్ళు కూడా నాకు చెప్తురు కదా, నాకు ఈ విషయం తెలియదు, నన్ను క్షమించమ్మా అని చెప్పి పరిపరి విధాలుగా ఆవిడ స్తోత్రాలు చేసేసరికి నాకు పరిష్కార మార్గం చూపమ్మా, నేను లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళను అని బాధపడుతూ అనేసరికి వెంటనే అమ్మవారు, సరే మరేం భయపడకు, బాధపడకు, ఎందుకంటే నీకు తెలియక జరిగింది, అయితే ఆ మూలను ఒక బెత్తం కొన్ని అక్షతలు ఉంటాయి, అవి తీసుకువెళ్ళు, నువ్వు ఎక్కడైతే పాతి పెట్టావో ఆ తాలూకా స్వర్గధామంకు వెళ్ళి అక్కడ అక్షతలు వేసి ఆ బెత్తంతో ఆ తాలూకా పీఠికల మీద అద్ది వారి పేర్లతో పెరుగు, తప్పకుండా వాళ్ళు ఆ సమయానికి ఎంత వయసుతో ఉంటారో అంటే ఈ తాలూకు సంవత్సరానికి సజీవులై తిరిగి వస్తారని అమ్మవారు అనుగ్రహిస్తారు.
ఆ ప్రకారంగా ఆ బిడ్డను కూడా భుజం మీద వేసుకుని అక్కడ స్వర్గధామంకు వెళ్ళి ఆ ఎక్కడైతే పాతిపెట్టి ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఆ భూస్థలానికి వెళ్ళి అక్కడ అక్షతలు వేసి ఆయన గజ్జలవాడ లేనాయన, మువ్వలవాడ లేనాయన అని వారి పేర్లతో పిలిచేసరికి వాళ్ళు చక్కగా సజీవులై అమ్మ అమ్మ అని చెప్పి వీడి చుట్టూ తిరగడం ప్రారంభించారు. వెంటనే ఆ పిల్లవాళ్ళని తీసుకుని వెళ్ళింది. ఇక ఈ పిల్లవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగేసరికి మిగతా వాళ్ళందరూ కూడా ఉన్న విషయం మొత్తం వృత్తాంతం అంతా చెప్పేసరికి చాలా ఆనందించారమ్మా, నీ అదృష్టం వల్ల పోలేరమ్మ దర్శనం చక్కగా వాక్ పటిమ కూడా నీకు వినిపించింది, నువ్వు చాలా అదృష్టవంతురాలు అని చెప్పి ఎన్నో విధంగా ఆవిడికి పొగిడారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా వ్రతాన్ని చేస్తూ అందరినీ చేయమంటూ బ్రతికున్నంత కాలం కూడా అష్టైశ్వర్యాలతో పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో విరాజిల్లుతూ అంచుమున అమ్మవారు సాన్నిధ్యానికి వెళ్ళారని ఆనాడు సూత మహాముని సంహితాత మహాముని వారు చెప్పుకున్నారు. స్కాంద పురాణే దేవాఖండే పోలేరమ్మ వ్రత కథ సమాప్త. జాయ్ పోలేరమ్మ దేవికి. మీ దగ్గర అక్షతలు ఉన్నాయి, సగం అక్షతలు